అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాబలిపురంలో ఒక ప్రత్యేక చారిత్రాత్మక చిహ్నం మహాబలిపురం లైట్ హౌస్కి వెళ్ళబోతున్నాం. పల్లవుల కళ వైభవం, బంగారు ఇసుక తీరాలు, రాతి శిల్పాలు ఇవన్నీ మధ్యలోని లైట్ హౌస్ కట్టారు. మొత్తం రాతి మండపాలు అన్ని కొండలు చెక్కేసి ఆ రోజుల్లో ఎలా కట్టారో మనకి అర్థం కాదు, కానీ ఒకసారి చూసి వద్దాం రండి. వచ్చాం ఫస్ట్ టైం లైట్ హౌస్ మీదకి రావడం. ఒకసారి చూద్దాం లైట్ హౌస్ ఎంత పరిస్థితి ఏంటనేది. ఇది చుట్టూ లైట్ హౌస్ ఉంది. చాలా హైట్లో ఉన్నాను నేను. చూడండి నా చుట్టూ టెంపరేచర్ ఎలా ఉందో. చాలా దూరంగా లైట్ హౌస్ ఎంత మొత్తం వీడియో అంతా కనిపిస్తుంది. చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది. ఇది ఆ రోజుల్లో రాజులు కట్టించింది కాబట్టి, పల్లవాసు టైంలో కట్టించారు కాబట్టి ఇంకా అది అలాగే చాలా స్టాండర్డ్గా ఉంది. అదే మన ఇండియన్ లైట్ హౌస్ డిఫరెంట్గా ఉంటాయి, నార్మల్ వాళ్ళ కింగ్డమ్స్ లైట్ హౌస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అదనమాట స్టైల్. మహాబలిపురం లైట్ హౌస్ చరిత్ర ఏంటంటే 7వ శతాబ్దంలో కట్టిందనమాట ఈ లైట్ హౌస్. ఇదేంటంటే పల్లవ రాజులు సముద్ర వ్యాపారం అది చేయడానికి ఈ లైట్ హౌస్ని నిర్మించారు. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం లైట్ హౌస్ని నిర్మించింది. 87లో దీన్ని పూర్తిగా, అంటే 71 నుంచి 87 అంటే ఇంచు 15 సంవత్సరాలు పట్టింది దీన్ని వెలిగించడానికి. 15 సంవత్సరాలు ఒక లైట్ హౌస్ పట్టింది చూసుకోండి. దీని ఎత్తేమొచ్చి 26 మీటర్లు ఎత్తు ఉంటుంది. కాంతి మాత్రం 15 సముద్రపు మైళ్ళ దూరం వరకు కనిపిస్తుందంట. ఇది పూర్తిగా గ్రానైట్తోనే కట్టారు. పెద్ద లైట్ ఉంటుంది, ఫ్లాషింగ్ మెకానిజం ఉంటుంది. ఈ లైట్ 300 డిగ్రీ కోణంలో తిరుగుతా సముద్ర వైపు సంకేతాలు ఇస్తుంది. దీన్ని యాన్షియంట్ లైట్ హౌస్ అంటారన్నమాట. ఇది పల్లవుల కాలం నాటి రాతి నిర్మాణం కాబట్టి అప్పుడు మంటల్లో నావికులకు దారి చూపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మజా ఎక్కడ ఉంటుందంటే, పైకి ఎక్కినప్పుడు లైట్ హౌస్ లోపల సర్పిల్ ఆకారంలో సన్నని మెట్లు ఉంటాయి. సుమారు 100కు పైగా మెట్లు ఎక్కిన తర్వాత పైభాగానికి చేరుతాం. 100 మెట్లు ఎక్కాలంటే చిన్నది, ఒక స్టెప్ మీద ఒక స్టెప్ ఉంటుంది. అలా గాలి పైకి ఎక్కుతూ ఉంటే చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. గాలి మాత్రం చాలా ఎక్కువగా వేస్తుంటుంది. ఆ పైకి వెళ్ళి ఒక్కసారి కిందని చూస్తుంటే ఆ రాతి శిల్పాలు, ఆకాశాన్ని కొండలు చాలా బాగుంటుంది హ్యాపీగానే. ఈ లైట్ హౌస్ ఏంటంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఎక్కేటప్పుడు కొంచెం సౌకర్యవంతంగా ఎక్కాలి, లేదంటే జాగ్రత్తగా వెళ్ళండి. కిందకి దిగుతున్నాము, కానీ ఫొటోస్ తీసుకోవడానికి అయితే మాత్రం పైనుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్. దిగాలంటే అంత ఆశామసి కాదు, కానీ పెద్ద లైట్ హౌస్. ప్లస్ ఆ రోజుల్లో పల్లవాసు ఆ టైంలో కట్టిన లైట్ హౌస్ కాబట్టి చాలా పెద్ద లైట్ హౌస్, చాలా బాగుంది. 10 రూపీస్ టికెట్, బట్ వర్తబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గృహ పల్లవరాజు నరసింహవర్మ చేయించారు. ఇక్కడ శిల్పాలు ఏంటంటే హిందూ పురాణాల ప్రకారం ఇది మహిషాసుర మర్దిని రాక్ కట్ మండపం అని రాశారు. ఒకసారి మనం చూద్దాం, ఒకసారి డీటెయిలింగ్ విజువల్. ఒకటేమో దేవి దుర్గమ్మ మహిషాసురుడిని సంహరిస్తున్న సన్నివేశం ఒకటి కనబడుతుంది. మరొకటేమో వచ్చి విష్ణుమూర్తి ఆదిశేషుపై విశ్రాంతి తీసుకుంటున్న సన్నివేశం ఒకటి కనబడుతుంది. అంటే ఒక గోడ అది, ఒక గోడ ఇది కనిపిస్తుంది. ఇది కంప్లీట్ పెద్ద గ్రానైట్ రాయిని తవ్వి నిర్మించారు. 7 గర్భగృహాలు కనిపిస్తాయి లోపల. ఒకటి ప్రధాన విగ్రహం కోసం స్థలం పక్కన పిల్లర్స్ ఉంటాయి. దుర్గమ్మ, ఇది ఏంటంటే ముఖ్య ఉద్దేశం, దుర్గమ్మ యుద్ధ రంగంలో దుర్గాదేవి సింహంపై వాలిన బాణాలు ఎక్కుపెట్టి మహిషాసురుని సంహరిస్తుంది కదా, ఆ బొమ్మలు మొత్తం అన్ని నీట్గా శిల్పాలపై చెక్కారు. ఇంకొకటి ఏంటంటే సింహం ముఖం నుంచి వెలువడే ఆగ్రహం, మహిషాసురుని భయం, ఇవన్నీ ఒక రాయిలో నింపి చెక్కారన్నమాట. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది విగ్రహాలు. మరో గుడిపై ఆదిశేషు విశ్రాంతి తీసుకుంటున్న భూమిని రక్షిస్తూ సన్నివేశం ఒకటి చెక్కారు. కానీ చూడవలసిన శిల్పాలు ఇవి. ఇది ఎక్కువగా ఏంటంటే మహిషాసురమర్దిని పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు లోకానికి శక్తివంతమైన రాజు, ఇతన్ని ఎవరు ఓడించలేకపోవడంతో దేవతల శక్తులన్నీ కలిసి దుర్గాదేవిని సృష్టించాయని చెప్తారు. ఆమె 9 రోజులు అంతా యుద్ధం చేసిందని చెప్పారు కదా, అదే దసరా. అలాగా పల్లవ శిల్పం రాతితో శాశ్వతంగా నిలిపేశారన్నమాట ఇలా చెక్కి. ఈ శిల్పాలు ఏంటంటే 1300 సంవత్సరాల క్రితం చెక్కారు. ఇది కూడా పక్కనే లైట్ హౌస్ పక్కనే ఉంటుంది.
ఇక్కడ కూడా ఫొటోస్ బాగుంటాయి. ఈ శిల్పాలకు కూడా యునెస్కో హెరిటేజ్ సైట్ అని బిరుదు కూడా వచ్చింది. ఎందుకంటే అప్పుడు కదా ఏదైనా వస్తుంది. లైట్ హౌస్కి వచ్చిన ప్రతి ఒక్కరూ పక్కనే ఉన్న చిన్న శివాలయం ఉంటుంది. ఇది రాతి పర్వతం పైన చెక్కినట్టు అనిపిస్తుంది. అదే మహిషాసురమర్దిని నెత్తి మీదే ఉంటుంది శివాలయము కొండ. ఏంటంటే ఈశ్వర టెంపుల్ అన్నమాట. ఈశ్వర టెంపుల్ మామల్లపురము. అదే ఇప్పుడు నేను మా కొండ పైన గుడి చూపించాను కదా, ఆ గుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పైకి, ఎందుకంటే గర్భగృహంలో ఒక శివలింగం ఉంటుంది, ఒక చిన్న మండపం, 2 స్తంభాలు కూడా ఉంటాయి. మనకు ఆ రాయి స్తంభాలే కనబడతాయి ఎక్కువగా. అవి ఈ నిర్మాణం కూడా 13 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. పల్లవుల కాలంలో ఉన్న సముద్ర తీరాల్లో ఉన్న నావికులు సముద్రానికి బయలుదేరే ముందు ఇక్కడ శివుని దర్శించుకొని ప్రయాణం విజయం సాగాలని ప్రార్థించేవారని చెప్పారు. ఆలయం చిన్నదే కానీ ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఓవైపు సముద్రము, మరోవైపు గాలి, 2 మంచి మ్యూజిక్ వినిపిస్తుంది. ఈ సన్నిధానంలో, శివుని సన్నిధానంలో కొంచెం నిమిషాలు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఈ మహాబలిపురం లైట్ హౌస్కి వచ్చినప్పుడు ఈ చిన్న శివాలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇది మీ ప్రయాణానికి చాలా ప్రశాంతంగా ఇస్తుంది. మహాబలిపురం లైట్ హౌస్ మ్యూజియం అన్నమాట. ఇక్కడ నుంచి మనం లైట్ హౌస్ విజిటింగ్ చేసుకోవచ్చు. ఏదో వేరే టికెట్గా ఉంటుంది. మ్యారిటైమ్ మ్యూజియం ఒకటి ఉంది, హెరిటేజ్ మ్యూజియం ఒకటి ఉంది. 2 మ్యూజియాలు ఉన్నట్టు ఉన్నాయి. ఒక్కసారి హెరిటేజ్ మ్యూజియం చూద్దాం ఫస్ట్. ఈ లైట్ హౌస్ రాగానే పక్కనే ఒక చిన్న భవనం ఉంటుంది, పక్కనే మ్యూజియం ఉంటుంది. చాలా చరిత్ర ఉంది ఈ లైట్ హౌస్ మ్యూజియంకి. ఇక్కడ ఏంటంటే పాత లాంతర్లు, పెద్ద లాంతర్లు, కంచు మరియు ఇత్తడి లైన్ సిస్టమ్స్, అవి ఎలా వాడేవారు, ఏ సిస్టంలో వాడారు అవన్నీ కనిపిస్తాయి. ఇది 19వ శతాబ్దంలో లైట్ హౌస్ టెక్నాలజీ ఎలా ఉందో ఆ ఫొటోస్ కానీ ఆ డీటెయిల్ కానీ చూపిస్తారు. మ్యూజియము పల్లవుల నాటి చరిత్ర మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. బ్రిటిష్ కాలం నాటి పత్రాలు కూడా కొన్ని అక్కడ ఫొటోస్ తీసి పెట్టారు. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే పాత హ్యాండ్ ఆపరేటెడ్ ఫాగ్ హార్న్, అది బాగుంటుంది. ప్లస్ తైలి దీపం, అంటే ఆయిల్ పోసి దీపం వెలిగించేవారు కదా, ఆ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. ఈ మ్యూజియంలో ప్రతి వస్తువు ఒక చరిత్ర. ఎందుకంటే ఇక్కడ లైట్ హౌస్లో అప్పుడు వాడినవన్నీ ఇక్కడ దాచి ఉంచారన్నమాట. కాబట్టి ఈ లైట్ హౌస్ ఒక 20 minutes కేటాయించండి, సరిపోతుంది. అంటే 3000 watts అంటే బల్బు. అంత పెద్ద బల్బు వేస్తే కానీ అంత డిస్టెన్స్ రాదు. మరి అలా గ్యాస్ మోటారు, ఇదేమో గ్యాస్ మోటార్ అంట, సన్వాల్, గ్యాస్ బల్బు, ఇవన్నీ లైట్ హౌస్లో వాడతారు. గ్యాస్ ఫ్లాషర్, ఆప్టిక్
వాళ్ళు చూసి ఉంటారు లాంతర్లు ఇంతకుముందు వాడేవాళ్ళు ఆ టైంలోనే బర్నర్. నేను చూశాను ఈ బర్నర్లు. మ్యారిటైమ్ మ్యూజియం, అది లైట్ హౌస్ మ్యూజియం, ఇది మ్యారిటైమ్ మ్యూజియం. చూద్దాం. అన్ని షిప్పులు మాన్యుమెంట్స్ ఉంటాయి. మనకు తెలియకుండా మన షిప్స్ మోడల్స్ ఉంటాయి కదా, ఆ మోడల్స్ అన్నమాట. ఇప్పుడు షిప్ మోడల్, ఆసియన్ షిప్ మోడల్ అంటారు ఆ రోజుల్లో. అయితే వుడెన్ వాడి కుట్టియా షిప్ అంట. మాడ్యూల్స్ తయారు చేసి పెడతారు కదా, అలాగా తయారు చేసి పెట్టారు. బ్రిడ్జింగ్ కార్పొరేషన్ మనం చూస్తూ ఉంటాం. లైటింగ్ వల్ల పెద్దగా పడట్లేదు. బ్రిడ్జింగ్ కార్పొరేషన్ షిప్ మాన్యుమెంట్స్ జస్ట్ అలాగా అప్పుడు మోడల్స్ కోసం తయారు చేసి పెట్టారు అంతే. అంతే పాత ఏమి కాదు. వుడెన్ బోట్ అంట. ఇంకో రూమ్లోకి వెళ్తాం. బోటింగ్ ఇది, అదే కరేబియన్ పైరేట్స్ బోట్ ఇది. బేపోర్డో అంట. క్లారిటీగా అయితే కనిపిస్తుంది. లాంతర్, చిదంబరం పిల్లై లాంతర్ చూడండి. అప్పుడులో లాంతర్ ఇది. ఆ తర్వాత వాళ్ళు వాడే ట్రాన్స్మిషన్ రాడార్ డిస్ప్లే యూనిట్, ఓల్డ్ ఎక్కువ సరౌండర్, డ్రాప్లర్, ఎక్కువ సరౌండర్, ఎనలాగ్. ఇవన్నీ మనకు తెలియదు. మ్యారిటైమ్ వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది, తెలుస్తుంది. ఇవన్నీ మ్యారిటైమ్కి సంబంధించిన అప్పుడు ఫోన్లు, ఇవన్నీ అప్పుడు షిప్పులు. సిల్క్ రూట్ అంటే వీళ్ళ సముద్రపు ఆ రూట్ మ్యూజియం. షిప్ కనబడుతున్నాయి కదా, ఇటాలియన్ షిప్ మోడల్. వాళ్ళు షిప్ తయారు చేసింది. ఒక మోడల్ షిప్. సబ్మెరీన్. అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు, బట్ జస్ట్ ఏదో వచ్చారు కదా చూడాలని తీయడం అంతే.